సో, డెఫినెట్‌గా ఈ యంగ్ లీడర్స్ అంటే యువ నాయకులు అందరూ కూడా జెన్యూన్‌గా అండ్ అంతేగాకుండా ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ సరైన టూల్స్ అంటే సరైన స్కిల్స్ నేర్చుకుంటే అనేది నా యొక్క అభిప్రాయం అండి. అంటే చాలా కరెక్ట్ గా చెప్పారండి. ఇట్ ఇస్ నాట్ ది పొజిషన్ బట్ ఇట్ ఇస్ ది డిస్‌పొజిషన్ అని చెప్పి మాక్స్‌వెల్ గారు చెప్పారు ఎప్పుడో. పొజిషన్ కాదు, హుహుహుహు. నిన్ను నువ్వు నిన్ను నువ్వు ప్రతిరోజు ఎలా ప్రోత్సహించుకుంటావు, లేదా హౌ యూ యాక్చువల్లీ ఫేస్ మూమెంట్ బై మూమెంట్ యువర్ ఓన్ లైఫ్ అన్నట్టుగా కదా. సో రైట్. సో దాని వలన ఆబ్వియస్లీ చాలా విషయాలు వస్తాయి. దానివల్ల దాని మీద బేస్ అయ్యి స్థితిస్థాపకత అని మీరు వీడియోలు చేశారు ఆల్రెడీ. అవును. దాన్ని రెసిలియన్స్ అంటాము. ఆ, హ్మ్. అంటే ఆ, అంటే ఒక స్టూడెంట్ గా, ఒక స్టూడెంట్ లీడింగ్ ప్రాజెక్ట్ టీమ్ అయినా కూడా, అంటే హ్మ్. ఈ రోజుల్లో ఈవెన్ కాలేజ్ స్టూడెంట్ యూనో వన్ యూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్, చాలా విషయాలు చేయాలి. అంటే ఒకవేళ ఏదో ఒక కాపీ పేస్ట్ చేసేస్తే అసైన్మెంట్ చేస్తే వాళ్ళకి ఏం స్కిల్స్ వస్తాయి, ఏమి రావు కదా. దే అదే. హ్మ్. రియలీ నీడ్ టు, అంటే they need to actually rise to the occasion and grab the opportunity. Otherwise, it's such a cutthroat competition out there. They will stand nowhere కదా. సో హ్మ్. చాలా చాలా ఆపర్చునిటీ ఉంది. అట్ ది సేమ్ టైమ్ దట్ గివ్స్ దెమ్, పుట్ దెమ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. రైట్.